2026 మినీ ఆప్షన్ కు ముందు ఎస్ఆర్హెచ్ టీమ్ హెన్రిక్ క్లాసెన్ ను రిలీజ్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి అయితే ఈ రోజు ఒక ఇంట్రెస్టింగ్ రిపోర్ట్ వచ్చింది. అది కూడా టైమ్స్ ఆఫ్ ఇండియా వాళ్ళు కోట్ చేశారు. ఎస్ఆర్హెచ్ టీమ్ హెన్రిక్ క్లాసెన్ ను రిలీజ్ చేయబోతున్నారని చెప్పి. సో ఈ రిపోర్ట్ చూసిన తర్వాత అయితే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ మాత్రమే కాదు, మొత్తం ఐపీఎల్ చూసే వాళ్ళందరూ కూడా షాక్ అయి ఉంటారు. ఎందుకంటే హెన్రిక్ క్లాసెన్ ఎంత ఎక్స్ప్లోజివ్ బ్యాట్స్మెన్ అందరికీ బాగా తెలుసు. మరి ముఖ్యంగా గత 3 సీజన్స్ లో చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీమ్ కు బేభత్సమైన పెర్ఫార్మెన్స్ ఇచ్చాడు. దీంతో ఎస్ఆర్హెచ్ టీమ్ ఏంటి, క్లాసెన్ వదిలేయడం ఏంటి అని చెప్పి అందరూ షాక్ అవుతున్నారు. సో అసలు ఈ డిస్కషన్ ఎందుకు వచ్చిందంటే ఎస్ఆర్హెచ్ టీమ్ తమ పర్సనల్ ఇబ్బంది పడుతున్నారంట. అంటే ఐపీఎల్ 2025 ముందు చూసుకుంటే క్లాసెన్ 23 కోట్ల రూపాయలు పెట్టి రిటైన్ చేసుకున్నారు. అది కూడా అందరికంటే ముందు అనౌన్స్ చేసి చెప్పారు, మేము మా ప్లేయర్ కి 23 కోట్ల రూపాయలు ఇస్తున్నాం, మా కెప్టెన్ కంటే ఎక్కువ అమౌంట్ ఇస్తున్నామని చెప్పి చాలా గర్వంగా చెప్పారు. కానీ ఇప్పుడు చూసుకుంటే ఎస్ఆర్హెచ్ టీమ్ కు ఇదే రివర్స్ అయ్యింది. సో ప్రస్తుతానికైతే ఎస్ఆర్హెచ్ టీమ్ క్లాసెన్ 23 కోట్ల రూపాయలు పెట్టి రిటైన్ చేసుకునేందుకు సిద్ధంగా లేదంట. ఎందుకంటే అలా చేస్తే మినీ ఆప్షన్ కోసం వాళ్ళ దగ్గర పెద్ద పర్సనల్ అని చెప్పి భావిస్తున్నారు. మెయిన్ ఎస్ఆర్హెచ్ టీమ్ ఈ మినీ ఆప్షన్ లో తమ కాంబినేషన్ బాగా సెట్ చేసుకుని స్క్వాడ్ స్ట్రెంత్ ను ఇంప్రూవ్ చేసుకోవాలని చూస్తున్నారు. కానీ చేయాలంటే వాళ్ళ దగ్గర మంచి పర్స్ వాల్యూ కావాలి. సో దీని గురించి 23 కోట్ల రూపాయలు పెట్టి హెన్రిక్ క్లాసెన్ రిటైన్ చేసుకునేందుకు సిద్ధంగా లేరంట. అతను ఆప్షన్ లోకి వదిలేసి ఎస్ఆర్హెచ్ టీమ్ తమ పర్స్ వాల్యూని పెంచుకోవాలనే ప్రయత్నం చేస్తుంది. పైగా ఐపీఎల్ 2025 లో క్లాసెన్ తన రేంజ్ పర్ఫార్మెన్స్ లేదని చెప్పి ఎస్ఆర్హెచ్ టీమ్ భావిస్తుందంట. సో మీరు ఒకసారిగా సీజన్ లో క్లాసెన్ యొక్క స్టాట్స్ చూసుకుంటే 13 ఇన్నింగ్స్ బ్యాటింగ్ చేశాడు. అంటే 13 ఇన్నింగ్స్ ఓవరాల్ గా 487 రన్స్ కొట్టాడు. ఇన్ఫాక్ట్ ఈ రన్స్ తన ఐపీఎల్ కెరీర్ లో ఒక ఎడిషన్ లో సాధించిన అత్యధిక పరుగులు. ఇక యావరేజ్ చూసుకుంటే 44.27 ఉంది అండ్ స్ట్రైక్ రేట్ 172 ఉంది. సో నార్మల్ గా చూసుకుంటే అయితే చాలా అంటే చాలా మంచి స్టాట్స్ అని చెప్పుకోవచ్చు. యావరేజ్ 44 అండ్ స్ట్రైక్ రేట్ 170 అంటే మామూలు విషయం కాదు. కన్సిస్టెంట్ గా డిస్ట్రక్టివ్ బ్యాటింగ్ చేస్తానని చెప్పి మీనింగ్. కానీ ఇక సీజన్ లో అతను 50+ స్కోర్స్ చూసుకుంటే కేవలం 2 మాత్రం ఉన్నాయి. అదంత ముందు ఏడాది మాత్రం 4 ఉన్నాయి. సో మోస్ట్లీ ఐపీఎల్ 2025 హెన్రిక్ క్లాసెన్ ఎక్కువగా భారీ ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. మోస్ట్లీ బ్రిస్క్ క్యామ్ ఇన్నింగ్స్ తో మాత్రమే మెరిశాడు. ఇన్ఫాక్ట్ చివరి లీగ్ మ్యాచ్ లో కేకేఆర్ టీమ్ మీద సెంచరీ కొట్టాడు. అండ్ దీనివల్ల అతని స్టాట్స్ బాగా ఇంప్రూవ్ అయ్యాయి. అదే సెంచరీ పక్కన పెడితే అతని యావరేజ్ 34 అండ్ స్ట్రైక్ రేట్ 157. సో దీనివల్ల ఎస్ఆర్హెచ్ టీమ్ లిటిల్ బిట్ డిసప్పాయింట్ అయిందంటే క్లాసెన్ పెర్ఫార్మెన్స్ తో. ఈవెన్ అతను కేకేఆర్ టీమ్ మీద సెంచరీ కొట్టినప్పటికీ అది డెడ్ రబ్బర్ మ్యాచ్ లో వచ్చింది. ఎస్ఆర్హెచ్ టీమ్ అయితే క్లాసెన్ మీద చాలా భారీగా అంచనాలు పెట్టుకున్నారు. 23 కోట్ల రూపాయలు పెట్టి రిటైన్ చేసుకుంటున్నాం కదా, ఇంకా బెస్ట్ గా పెర్ఫార్మ్ చేస్తాడని చెప్పి వాళ్ళు అనుకున్నారు. బట్ క్లాసెన్ ఎస్ఆర్హెచ్ టీమ్ పెట్టుకున్న అంచనాలకు తగ్గట్టు రాణించలేకపోయాడు. బట్ ఎనివే నాకెందుకు ఈ పాయింట్ కేవలం 10% మాత్రమే అనిపిస్తుంది. అంటే ఎస్ఆర్హెచ్ టీమ్ క్లాసెన్ రిలీజ్ చేయాలనుకోవడానికి ఇది పెద్ద రీజన్ ఏమీ కాదు. మెయిన్ రీజన్ అతని ప్రైస్ వాల్యూ 23 కోట్ల రూపాయలు. అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ చూసుకుంటే అతని రిటైర్మెంట్. ఈ ఏడాది జూన్ మంత్ లో అందరికీ షాక్ ఇస్తూ తన అంతర్జాతీయ కెరీర్ కు రిటైర్మెంట్ ప్రకటించేశాడు. సో దీనివల్ల అయితే క్లాసెన్ కంటిన్యూస్ గా క్రికెట్ ఆడట్లేదు. మెయిన్ అతను చివరి T20 మ్యాచ్ ఎప్పుడు ఆగస్టులో ఆడాడు, మళ్ళీ ఇప్పటి వరకు T20 మ్యాచ్ ఆడలేదు. అలాగే నెక్స్ట్ మ్యాచ్ చూసుకుంటే డిసెంబర్ ఎండింగ్ SA20 లో పాల్గొంటాడు. సో దీంతో క్లియర్ గా గ్యాప్ అనేది క్లాసెన్ యొక్క ఫామ్ అంత ఎఫెక్ట్ చూపిస్తుంది. మరి ముఖ్యంగా అతనికి ఇంటర్నేషనల్ కమిట్మెంట్స్ లేవు. అదే ఇంటర్నేషనల్ కమిట్మెంట్ ఉంటే ప్లేయర్ కాస్త హార్డ్ వర్క్ చేస్తాడు. అదే T20 లీగ్స్ లో చూసుకుంటే ఆడ్యమని వస్తుంది లేకపోతే లేదన్నట్టు ఉంటారు. మెయిన్ ఫిట్నెస్ మీద ఎక్కువగా ఫోకస్ పెట్టరు. ఈ నేపథ్యంలోనే చాలా మంది ప్లేయర్స్ తమ ఫామ్ కోల్పోతూ ఉంటారు. ఇన్ఫాక్ట్ క్లాసెన్ లాస్ట్ 10 T20 ఇన్నింగ్స్ లో చూసుకుంటే 3 సార్లు మాత్రమే 30+ స్కోర్ కొట్టాడు, 7 సార్లు ఫెయిల్ అయిపోయాడు. అంటే ఆల్రెడీ క్లాసెన్ యొక్క ఫామ్ డిప్ అవడం స్టార్ట్ అయింది. దీంతో ఎస్ఆర్హెచ్ టీమ్ ఐపీఎల్ 2026 కోసం అతను 23 కోట్లు పెట్టి రిటైన్ చేసుకోవడానికి సంకోచిస్తుంది. అయితే అతను కంటిన్యూస్ గా అంతర్జాతీయ క్రికెట్ లో ఆడుతుంటే ఇలాంటి సమస్య రాదు. అతని ఫార్మరీ ఫిట్నెస్ ఎప్పుడు కూడా మంచిగా ఉంటుంది. హెన్రిక్ క్లాసెన్ వచ్చేసి 34 ఇయర్స్ అన్నప్పటికీ అతని రిటైర్మెంట్ ప్రకటించడం ఇప్పుడు కాస్త నెగిటివ్ గా మారింది. మరి ముఖ్యంగా ఐపీఎల్ 2025 ముందు ఎస్ఆర్హెచ్ మతంలో చూసిన వాల్యూని ఇప్పుడు చూడలేకపోతుంది. సో మోస్ట్లీ అతని ప్రైస్ ఎక్కువగా ఉండడం, అట్ ది సేమ్ టైం అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్ అవడం, ఈ 2 రీజన్స్ వల్ల ఎస్ఆర్హెచ్ టీమ్ అతను రిలీజ్ చేసేందుకు అవకాశాలు కనిపిస్తున్నాయి. బట్ ఎస్ఆర్హెచ్ టీమ్ అయితే క్లాసెన్ ఆప్షన్ లో వదిలేసినా సరే మళ్ళీ ట్రై చేస్తారంట. అంటే మినీ ఆప్షన్ అతను మళ్ళీ బైబ్యాక్ చేయడానికి చాలా గట్టిగా ట్రై చేస్తారంట. అరౌండ్ 15 కోట్ల రూపాయల బడ్జెట్ పెట్టుకుని అతను తీసుకోవడానికి చాలా గట్టిగా ప్రయత్నిస్తారంట. సో కమర్షియల్ గా ఆలోచిస్తే ఈ లాజిక్ మంచిగానే ఉంది. ఎస్ఆర్హెచ్ టీమ్ ఒక ప్లేయర్ మీద అంత పెద్ద అమౌంట్ పెట్టేదంటే వాళ్ళ స్క్వాడ్ ఇంకా బలపరుచుకోవాలనుకుంటున్నారు. నేను ముందు చెప్పినట్టే క్లాసెన్ కు ఒక డెఫినెట్ గోల్ అంటే ఏమీ లేదు. అంటే లీగ్స్ లో బాగా ఆడాలి, అంతర్జాతీయ క్రికెట్ లో రాణించాలి, వరల్డ్ కప్ గెలవాలి అలాంటి డ్రీమ్స్ ఏమీ లేవు అతనికి. కేవలం గేమ్ ఎంజాయ్ చేస్తూ మనీ కోసం లీగ్స్ ఆడతాడు. దీంతో ఖచ్చితంగా అతని ఫార్మరీ ఫిట్నెస్ తన నియంత్రణలో ఉండదు. ఫామ్ ఉన్నప్పుడు బాగా ఆడతాడు, లేకపోతే లేదన్నట్టు ఉంటుంది. అయితే ఎమోషనల్ గా చూసుకుంటే మాత్రం ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ క్లాసెన్ కు చాలా గట్టిగా కనెక్ట్ అయిపోయారు. ఇప్పుడు అతను రిలీజ్ చేస్తామంటే మాక్సిమం 90% ఆఫ్ ఫ్యాన్స్ వ్యతిరేకిస్తారు. మరి ముఖ్యంగా గత 3 సీజన్స్ లో క్లాసెన్ చాలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేశాడు. ప్రతి సీజన్ లో కూడా 450 కంటే ఎక్కువ రన్స్ కొట్టాడు అండ్ స్ట్రైక్ రేట్ 170 కంటే ఎక్కువ ఉంది. అదే మీరు వేరే ఎస్ఆర్హెచ్ బ్యాట్స్మెన్ ఎవరిని తీసుకున్నా సరే ఈ రేంజ్ పెర్ఫార్మెన్స్ ఇవ్వలేకపోయారు. ఇప్పటికీ దరిదాపుల్లో కూడా ఎవరి పెర్ఫార్మెన్స్ లేదు. సో దీంతో ఫ్యాన్స్ ఎలా థింక్ చేస్తారు, ఎస్ఆర్హెచ్ టీమ్ క్లాసెన్ కు పాల్గొంటారని చెప్పి కోరుకుంటారు. కానీ ఎస్ఆర్హెచ్ టీమ్ మాత్రం ఎమోషనల్ గా కంటే కమర్షియల్ గా ఎక్కువ ఆలోచిస్తారు. వాళ్ళు తమ భవిష్యత్తు దృష్టిలో పెట్టుకుంటారు.
ఇన్ఫాక్ట్ గతంలో కూడా కొన్ని సందర్భాలు చూసాం. వాళ్ళు డేవిడ్ వార్నర్ వదిలేశారు, కేన్ విలియమ్సన్ వదిలేశారు. అంతేందుకు లాస్ట్ ఇయర్ భువనేశ్వర్ కుమార్ ను కూడా రీటైన్ చేసుకోకుండా వదిలేశారు. అలా గతంలో ఎస్ఆర్హెచ్ టీమ్ కు వాళ్ళ మెయిన్ ప్లేయర్స్ వదిలేసుకుని హిస్టరీ అయితే ఉంది. దీంతో ఇప్పుడు క్లాస్ అని వదిలేస్తున్నారని వస్తున్న రిపోర్ట్స్ కూడా మనం ఏమాత్రం కొట్టిపారేయలేం. ఎస్ఆర్హెచ్ టీమ్ చేసినా చేస్తుంది. బట్ ఐడియల్ గా చూసుకుంటే మాత్రం ఎస్ఆర్హెచ్ టీమ్ క్లాస్ ని రీటైన్ చేసుకోవాలి. ఎందుకంటే అతను ఇంకా సత్తా ఉందేమో. అట్లీస్ట్ ఈ సీజన్ వరకైనా చూడాలి. ఈ ఐపీఎల్ 2026 లో బాగా రాణించకపోతే అప్పుడు వదిలేసే ప్రయత్నం చేయొచ్చు. కానీ ఇక్కడ వచ్చే సమస్య ఏంటంటే మళ్ళీ ఐపీఎల్ 2027 తర్వాత మెగా ఆక్షన్ వచ్చేస్తుంది. అంటే ఐపీఎల్ 2028 కోసం మళ్ళీ మెగా ఆక్షన్ పెడతారు. దీంతో నెక్స్ట్ ఇయర్ ఎస్ఆర్హెచ్ టీమ్ క్లాస్ అని వదిలేసినా సరే టీమ్ ని బిల్డ్ చేసుకోవడానికి పెద్దగా టైం దొరకదు. అది ఇప్పుడు వదిలేస్తే వాళ్ళు సీజన్ తమ టీం ను బాగా బిల్డ్ చేసుకోవచ్చు. అందుకని ఐపీఎల్ 2027 కోసం ఒక మంచి స్ట్రాంగ్ టీమ్ ని తయారు చేసుకోవచ్చు. యాక్చువల్ గా ఎస్ఆర్హెచ్ టీమ్ మిస్టేక్ చేసింది లాస్ట్ ఇయర్ ప్లేయర్స్ ని రిటైన్ చేసుకున్నప్పుడు. వాళ్ళైతే క్లాస్ కి 3 కోట్ల రూపాయలు చెల్లించి మిగతా టీమ్స్ యొక్క రిటెన్షన్ ప్లాన్స్ ని దెబ్బపడదామని చూశారు. అంటే మేము మా మెయిన్ ప్లేయర్ 3 కోట్ల రూపాయలు ఇస్తున్నాం, మీరేం చేస్తారో చూద్దామన్నట్టు సవాల్ చేశారు. అది అలా కాకుండా నార్మల్ గా చేసుకుంటే సరిపోయేది. అంటే క్లాస్ కి కూడా ప్యాట్ కమిన్స్ లోనే 18 కోట్లు ఇచ్చి రిటైన్ చేసుకుంటే ప్రాబ్లం వచ్చేది కాదు. ఇన్ఫాక్ట్ ఎస్ఆర్హెచ్ టీమ్ కి ఇంకా 5 కోట్లు మిగిలేవి. ఏమైనా 5 కోట్లను మెగా ఆప్షన్ వాడుకునే ఛాన్స్ రాకపోయినప్పటికీ కూడా మినీ ఆప్షన్ వాడుకునేవారు. అంటే కేకే టీమ్ అయితే తమ ప్లేయర్స్ కు తక్కువ అమౌంట్ ఇచ్చి రిటైన్ చేసుకుని మినీ ఆప్షన్ కోసం దాచుకున్నారో అలా ఉండేది. ఇప్పుడు చూసుకుంటే అభిషేక్ శర్మ లాంటి ప్లేయర్ కు చాలా మంచి డిమాండ్ ఉంది. ఎస్ఆర్హెచ్ మాత్రం 14 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు. కానీ ఆప్షన్ లో వస్తే ఈజీగా 20 crores పలుకుతాడు. సో దీంతో ఎస్ఆర్హెచ్ టీమ్ అప్పుడు క్లాసులకు తక్కువ అమౌంట్ ఇచ్చుంటే ఇప్పుడు అభిషేక్ శర్మకి ఎక్కువ అమౌంట్ ఇచ్చుండేవారు. ఇన్ఫాక్ట్ కావాలంటే రాబోయే సీజన్ కోసం అతనికి ఎక్కువ అమౌంట్ ఇచ్చి రిటైన్ చేసుకోవచ్చు. అంటే 14 కోట్లు కాకుండా 18 కోట్లకు రిటైన్ చేసుకోవచ్చు. ఎందుకంటే బీసీసీఐ ఆప్షన్ పెట్టింది. కానీ ప్లేయర్ యొక్క ప్రైస్ తగ్గించి రిటైన్ చేసుకునే ఆప్షన్ అయితే లేదు. మీరు అంత ముందు 23 కోట్లు పెట్టి రిటైన్ చేసుకున్నారు కాబట్టి ఇప్పుడు కూడా సేమ్ అమౌంట్ తో రిటైన్ చేసుకోవాలి. తగ్గించి 18 కోట్లకు రిటైన్ చేసుకుంటామంటే కుదరదు. సో దీంట్లో ఇప్పుడు ఎస్ఆర్హెచ్ టీమ్ కి కనిపిస్తున్న ఆప్షన్ ఏంటి, క్లాస్ అండ్ ఆప్షన్ వదిలేసి మళ్ళీ పేబ్యాక్ చేయడం. అండ్ వాళ్ళైతే నమ్ముతున్నారు క్లాస్ మరి అంత పెద్ద ప్రైస్ కి వెళ్ళదని చెప్పి. ఎందుకంటే రిటైర్ అయిపోయిన ప్లేస్ అంత పెద్ద అమౌంట్ తో కొనరని చెప్పి ఒక సైకాలజీ ఉంది. కానీ డెఫినెట్లీ క్లాస్ రిలీజ్ చేస్తామంటే ఎస్ఆర్హెచ్ ఫ్యాన్స్ ఊరుకోకపోవచ్చు, ఎంతో కొంత సహనం చూపిస్తారు. సో ప్రస్తుతానికి ఎస్ఆర్హెచ్ టీమ్ కూడా మేజర్ డిసడ్వాంటేజ్ వాళ్ళ బౌలింగ్ అయినా సరైన బౌలర్స్ ఎవరు కనిపించట్లేదు. ఏమందో ప్యాట్ కమిన్స్ మరి మొహమ్మద్ షమి లాంటి పెద్ద పేర్లు ఉన్నప్పటికీ వీళ్ళు T20 స్పెషలిస్ట్ బౌలర్స్ కాదు. అందులో వాళ్ళిద్దరు కాంబినేషన్ గా సీజన్ సరిగ్గా క్లిక్ అవ్వలేదు. వేరే దర్శలు పడని చూసుకుని మరి అనుకున్న స్థాయిలో రాణించలేకపోయాడు. అతని అకాడమీ ఆల్మోస్ట్ 10 ఉంది. అంటే సరిపోదంటే ఎస్ఆర్హెచ్ టీమ్ కన్నా మేజర్ డిసడ్వాంటేజ్ సరైన స్పిన్ బౌలర్ లేకపోవడం. సో ఇందుకు ఎస్ఆర్హెచ్ టీమ్ ఐపీఎల్ మినీ ఆప్షన్ లో తమ బౌలింగ్ లైనప్ బాగా స్ట్రెంథెన్ చేసుకోవాలని చూస్తున్నారు. పైగా నిన్న మనం ఒక రిపోర్ట్ చూసాం, ఎస్ఆర్హెచ్ టీమ్ కుల్దీప్ యాదవ్ కోసం ట్రై చేస్తుందని చెప్పి. అంటే ప్యాట్ కమిన్స్ స్వయంగా రంగంలోకి దిగి కుల్దీప్ యాదవ్ తో మాట్లాడతానని చెప్పి రిపోర్ట్స్ వచ్చాయి. సో దీంతో కానీ టాక్స్ కనుక సక్సెస్ అయ్యి కుల్దీప్ యాదవ్ ఎస్ఆర్హెచ్ టీమ్ లోకి వస్తాడంటే ఖచ్చితంగా పెద్ద పర్స్ కావాలి. కానీ ఎస్ఆర్హెచ్ టీమ్ దగ్గర చూసుకుంటే ఈవెన్ షమి మీరు అసలు పటేల్ రిలీజ్ చేసిన అంత పెద్ద పర్స్ ఉండదు. అరౌండ్ ఒక 18 కోట్ల వరకు ఉంటుంది. బట్ అందులో ఒక 14 కోట్ల రూపాయలు ఆల్ క్యాష్ ట్రేడ్ రూపంలో కుల్దీప్ యాదవ్ కు పెట్టేస్తే వాళ్ళు మిగతా టీమ్ ను బిల్డ్ చేసుకోలేరు. సో దీనివల్ల మేబీ ఎస్ఆర్హెచ్ టీమ్ కు క్లాస్ అని వదిలేయాలని థాట్ వచ్చి ఉంటుంది. మిగిలిన వాళ్ళైతే ఎట్టి పరిస్థితుల్లో కూడా తమ బౌలింగ్ లైనప్ బలపరచుకోవాలని చూస్తున్నారు. ఎట్ ది సేమ్ టైం డౌన్ ద ఆర్డర్ బ్యాటింగ్ కూడా సరిగ్గా లేదు. టాప్ 5 బ్యాట్స్మెన్ లేకపోతే మిగతా బ్యాట్స్మెన్ కూడా సరిగ్గా కంట్రిబ్యూట్ చేయలేకపోతున్నారు. ఈవెన్ గా సీజన్ ఇషాంత్ కిషన్ మరి ఎన్టీఆర్ ఇద్దరు కూడా గెలవడం చూసాం. సో దీంతో క్లాస్ అండ్ ఆప్షన్ రిలీజ్ చేస్తే ఎస్ఆర్హెచ్ టీమ్ యొక్క పర్సనల్ పెరుగుద్ది. అండ్ వాటిని వేగించుకుని అతను బైబ్యాక్ చేయడంతో పాటు ఇంకా స్ట్రాంగ్ ప్లేయర్స్ ని కొనాలని చూస్తారు. అంటే మంచి ఫినిషర్స్ ని కొనాలని చెప్పి టార్గెట్ పెట్టుకోవచ్చు. సరే అప్పుడు ఎస్ఆర్హెచ్ టీమ్ కి అడ్రస్ చేయవలసిన ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి. దీనివల్ల వేరే ఆప్షన్ లాగా క్లాస్ ని వదిలేయడానికి ఆలోచిస్తున్నారు. మరి దీని మీద మీ ఒపీనియన్ ఏంటి? ఎస్ఆర్హెచ్ టీమ్ క్లాస్ ని వదిలేయాలనే ఆలోచన మంచిదా కాదా కింద కామెంట్ చేయండి.